క్రికెట్ అంటేనే టీమ్ గేమ్. ప్లేయర్లంతా సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయి. నిలకడగా మెరుగైన ప్రదర్శన చేయాలంటే ఆటగాళ్ల మధ్య బాండింగ్ కూడా ముఖ్యమే. అయితే భారత ఆటగాళ్ల మధ్య బాండింగ్ అంతంత మాత్రంగానే ఉందనే చర్చ జరుగుతోంది. ప్లేయర్లు గ్రూపులుగా విడిపోయి బయటకు వెళ్తున్నట్టుగానూ ప్రచారం జరుగుతోంది. కొందరైతే ఫ్యామిలీస్ కు టైం కేటాయించి సహచర ప్లేయర్లతో ఉండట్లేదనే ప్రచారమూ ఉంది. ఇదే విషయాన్ని బీసీసీఐ దృష్టికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మ్యాచ్ల సమయంలో కుటుంబానికి ఆటగాళ్లు టైం కేటాయించే మేటర్లో ఆంక్షలు ఉండాలని పట్టుబట్టినట్టుగాను ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా సీరియస్ గానే తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటివరకు బోర్డు చూసి చూడనట్టుగా వ్యవహరించింది. కానీ ఇకపై కఠినంగా ఉండాలని డిసైడ్ అయినట్టుగా కథనాలు వస్తున్నాయి. కరోనాకు ముందున్న నిబంధనలు అమలు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోందట. 45 రోజుల పర్యటన సమయంలో 2 వారాలు మాత్రమే ఆటగాళ్లతో కుటుంబాలు ఉండేలా బీసీసీఐ నిబంధనలు పెట్టే అవకాశం ఉంది. తొలి 2 వారాల్లో ఫ్యామిలీస్ తో గడిపేందుకు వీలుండదు. మధ్యలోనే భార్యాపిల్లలతో గడపడానికి అవకాశమిస్తారు. తక్కువ వ్యవధి ఉండే సిరీస్ల్లో ఫ్యామిలీతో గడపడానికి వారం రోజుల సమయం ఇస్తారని తెలుస్తోంది. ప్రాక్టీస్ కు మ్యాచ్లకు అందరూ టీం బస్సులోనే వెళ్లాలనే నిబంధనను బీసీసీఐ పెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత ప్లేయర్లందరూ కలిసి ఒక్కసారి డిన్నర్ చేశారట. ప్లేయర్లందరూ కలిసి భోజనం చేస్తేనే జట్టులో అనుబంధం పెరుగుతుందని గంభీర్ తన ఆలోచనను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమవడంతోనే బోర్డు కూడా ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కథనాలు వస్తున్నాయి. అందులో భాగంగానే యోయో టెస్ట్ ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ తీసుకురావాలనుకుంటున్న రూల్స్ పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. 45 రోజుల కంటే ఎక్కువ పర్యటన ఉన్నప్పుడు మొదట జట్టంతా కలిసే ఉంటుందని అన్నాడు. మధ్యలో 2 వారాల సమయం ఫ్యామిలీతో గడపొచ్చన్నాడు. ఇది మంచి నిర్ణయమే అన్నాడు. గతంలోనూ ఈ నిబంధన ఉందన్నాడు. మ్యాచ్లు ఆడేటప్పుడు ఎక్కువగా సహచర క్రికెటర్లతో కలిసుండాలన్నాడు. అలాగైతేనే బాండింగ్ పెరుగుతుందన్నాడు. గతంలో తాము సచిన్, ద్రావిడ్తో డ్రెస్సింగ్ రూమ్ ను షేర్ చేసుకునే వాళ్ళమన్నాడు. మ్యాచ్లప్పుడు ఫ్యామిలీతో కొంత టైం గడిపేవారమన్నాడు. గతంలో అందరం కలిసి సరదాగా ఉండేవాళ్లమన్నాడు. బీసీసీఐ నిర్ణయాన్ని విరాట్ కోహ్లీ, రోహిత్ ఎలా తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఫ్యామిలీతో కలిసే విరాట్ వెళ్లాడు. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో తొలి టెస్టుకు హిట్ మ్యాన్ దూరంగా ఉన్నాడు. రెండో టెస్ట్ మ్యాచ్ కు ముందు జట్టుతో కలిశాడు. మొత్తానికి ఆటగాళ్లు జట్టుతోనే ఉండాలని బీసీసీఐ ఫిట్టింగ్ పెట్టబోతోందని ఫ్యాన్స్ సరదాగా చర్చించుకుంటున్నారు.